నానా ఏంటన్నా ఎలా ఉన్నారు? నువ్వు వచ్చావుగా తల్లి, ఇదిగో ఇలా ఉన్నాను. అదేంటి నాన్న, కూతురు మీద ఇంత ప్రేమ కూడా లేదు నీకు? అదెంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా. ఇన్నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావని అడుగుతున్నావు. నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న? వద్దమ్మా, నువ్వు లేకపోయినా బాగానే ఉన్నాను. ఇంతకీ వచ్చిన విషయం చెప్పు. ఏముంది నాన్న, అనన్యని నా కొడుక్కి చేసుకుందామని అడగడానికి వచ్చాను. నీ కొడుక్క? వాని గురించి తెలిసే నువ్వు అనన్యని అడుగుతున్నావమ్మా? వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు నాన్న, బాధ్యతలన్నీ వాడే చూసుకుంటున్నాడు. ఆహా, అడవిలో జంతువులు మారవమ్మా, వాటి స్వభావమే అంత. ఇంతకీ నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. నాదే ఉందమ్మా, మీ అన్న కూతురు, వాడి ఇష్టం. నువ్వు సరే అంటే నేను అడుగుతాను. ఏమండి, వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి. ఏం మాట్లాడనే? మీ అయ్య నన్ను చూస్తేనే అంత చెత్తులు లేస్తాడు. ఛే, ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు ఆయన్ని మామగారిలా చూసారా? అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఎంత ఎత్తని లేస్తున్నాడు. రే అనిల్, నీ పద్ధతి మార్చుకోరా. అసలే మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు. అప్పట్లో మా అన్నయ్య ఇచ్చిన మాట, చేసిన వాగ్దానం వల్ల ఆయన నేను అడగడానికి వచ్చాం. నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా. అమ్మా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని సాకులు చెప్పినా అనన్య మాత్రం నాది. అది తరువాత. ముందు అమ్మాయితో మంచిగా ఉండు, ప్రేమగా దగ్గరవ్వు. మిగతాది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, మా అన్నయ్య వస్తున్నాడు. ఏం బావగారు, బాగున్నారా? బాగున్నాను బావగారు. ఏమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? చాలాసేపు అయిందన్నయ్య వచ్చి. ఏరా అల్లుడు, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. రండి కూర్చోండి. సమయానికి మీ వదిన కూడా ఇంట్లో లేదమ్మా. ఇంకేంటి బావగారు విశేషాలు? ఏం లేదు బావగారు, మీ అమ్మాయిని ఏం లేదన్నయ్య, చాలా రోజులైంది కదా, నిన్ను నాన్ని చూసి వెళ్దామని వచ్చాం అంతే. అలాగే అమ్మా. వెళ్తున్నాం బావగారు. అదేంటి బావగారు అప్పుడే వెళ్తున్నారు? లేదన్నయ్య, వచ్చి చాలాసేపు అయింది, నీకోసం ఎదురు చూస్తున్నాం. అవునా? వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అవును, మనం వచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడటానికి కదా, మరి నన్నెందుకు ఆప్ చేసావు? పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. మా నాన్న మాట్లాడిన మాటలకి నా తల తిరిగిపోయింది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, పదండి. హలో హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీతో మాట్లాడే పనుంది. సరేమ్మా, ఇప్పుడే బయలుదేరుతా, కలుద్దాం. సరే. హాయ్ భార్గవి, ఏంటి విషయం, కలవాలన్నావు? అన్నయ్య చనిపోయిన విషయంలో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజే వెళ్ళి ఆ కార్ని చూశాను. అందులో నాకు రుద్రాక్ష దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే చంపేశారన్న కనిపిస్తుంది. ఆ విషయం నీకు చెప్దామనే ఫోన్ చేశాను. భార్గవి, ఈ కేసు విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసావు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నయ్య లేడని బాధపడకు, నేను కూడా నీకు అన్నయ్యని. నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు, సరేనా? సరే అన్నయ్య. తిప్పరాటు. ఎప్పుడు దేన్నో దాన్ని వెంటేసుకుని తిరుగుతూనే ఉంటావా? అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అంటారా నీకు? బండెక్కి ప్రతి అమ్మాయి లవర్ అయిపోదు. అక్క అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు. బాగా ఆలోచించి మాట్లాడు. నువ్వు దేంతో తిరిగితే నాకెందుకు గానీ, ఇంకోసారి నా మరదలతో తిరిగితే మాత్రం చంపేస్తాను. అన్నా, ఆ రోజు వదినమ్మని టచ్ చేస్తే వీడికి ఎక్కడో కాలింది కదా. ఈరోజు మనం దీన్ని టచ్ చేస్తే ఏం పీకుతాడో చూద్దామన్నా. రేయ్, దాన్ని లాక్కురారా.
రేయ్ వాడి మన తోట వైపు పరిగెత్తుకుని రా. రారా. ఆడపిల్లలంటే తలసైపోయారా నీకు? ఎవరా మీరు? పబ్లిక్ లో న్యూసెన్స్ ఏంట్రా? రే వాడిని తీసుకెళ్ళి లోపల పడేయండి రా. ఎస్ సార్. రేయ్ నా కొడక. లేవరా లేవరా రే. ఎందుకు నన్ను వెంటాడుతున్నావు? నీకు అసలు ఏం కావాలి? నా చావు కారకుడివి నువ్వే. నీ చావు కారణం నేనా? నువ్వెవరో కూడా నాకు తెలీదు. అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటా నిజం? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గత 15 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా రూపొందుతున్న సంస్థ ఎస్ఎన్ఆర్ డెవలపర్స్. కొందరు కష్టపడతారు, మరికొందరు ఆ కష్టాన్నే ఇష్టపడతారు. కష్టపడే వారికి అదృష్టం ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ కష్టాన్ని ఇష్టపడే వారికి మాత్రం అదృష్టం అయస్కాంతంలాగా అతుక్కుంటుందని శ్రీ జయవర్ధన్ గారి లాంటి వ్యక్తులు నిరూపిస్తూ ఉంటారు. పేదవాడి ఇంటి కల నెరవేర్చడం ఎలా, సామాన్యుడి ఇల్లు కట్టివ్వడం థ్రిల్లు, అందరికీ అందుబాటులో నివాసం ప్రతి పేదవాడి సంతోషం కోసం. ఇవన్నీ అనటానికి వినటానికి బాగుంటాయంటారా? ఆచరించి ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. లెట్స్ కమ్ ఆన్ మూవ్.
మార్నింగ్ సార్. మేము సిటీ కేబుల్ నుంచి వచ్చాం సార్. మీ 15 ఏళ్ల కాలంలో పదిలంగా ఉండే ఇల్లు నిర్మించాను అనే కంటే పేదవాడి కలను ప్రేమించాను అనడం సబబ్గా ఉంటుందేమో. మీ ఎదుగుదలని, ఎదిగినా ఒదిగిన విధానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అన్న అబ్దుల్ కలాం గారి మాటలు తూచా తప్పకుండా పాటించేవాళ్లలో నేను ఒకటి. కష్టే ఫలి అని నమ్ము, నీలో ఉంది దమ్ము, దుమ్మురేపే సత్తా ఉంది నీకు అని ఓ మహాకవి అన్న మాటల్ని చదివి వంటబట్టించుకున్నాను. అప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాను. పెద్ద పెద్ద మాటలు చెప్పి పూటలు గడపడం నాకిష్టం లేదు. పూరి గుడిసె ఇల్లు కావాలి, ఇల్లు భవనం కావాలి. ఆ భవనంలో పేదవాడుండాలి, పేదవాడు కూడా మనిషేనని ఈ సమాజం గుర్తించాలి. ఏ వ్యాపారంలోనైనా నిజాయితీగా ప్రవర్తించాలి. ఇదే నా సీక్రెట్. వావ్, సూపర్ సార్. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరు ఇలాగే మంచి కార్యక్రమాలను మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ష్యూర్. ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంత వరకు ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉంటాం సార్. మంచిదమ్మా. సార్, మీటింగ్కి టైం అవుతుంది సార్. ఓకే, ఐ హావ్ టు మూవ్. అలాగేనండి. భార్గవి, అన్నయ్య ఎక్కడమ్మా? మీరు కారు కొనిచ్చారు కదా. హాయ్ డాడ్. కార్ కేక సూపర్. రే, కేర్ తీసుకోరా. నీ డేర్ని దానికి చూపించకు. ఇప్పటికే మీ అమ్మ కేకలేస్తోంది. అమ్మా ఆకలేస్తుందమ్మా. టిఫిన్ రెడీ అమ్మా, వచ్చే సంవత్సరంతో నీ చదువు పూర్తయిపోతుంది. వాట్ నెక్స్ట్? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను నాన్న. వావ్, గుడ్. అబ్బో, తండ్రి బిజినెస్ మ్యాన్, కూతురు డాక్టర్. నువ్వే అవుతావనుకుంటున్నావురా? నాకు కొంచెం టైం కావాలమ్మా. రే, టై కట్టుకుని టైం చూసుకునే కాలం కాదురా ఇది. సమయం వృధా చేయకు. ఓకే డాడీ. ఓకే, గెటింగ్ లేట్. బాయ్ రా. ఓకే బాయ్. ఏం తీసుకుందాం? ఏదో ఒకటి. ఇది చెప్పు. 2 మిల్క్ షేక్స్ అని. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, నీకు ఆల్రెడీ చెప్పాను కదా. డాడీ జాబ్ గురించి అడుగుతున్నారు. నీకేంట్రా కోటీశ్వరుడివి, అయినా జాబ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. ఖాళీగా కూర్చొని తింటే కోట్లైనా తరిగిపోతాయిరా. అదే కొంచెం టైం అడిగా, చూద్దాం. ఓకే, టైం అయితే అడిగావుగా, ముందు తాగు, తర్వాత చూద్దాం. ఈ రోజేంటో మీకు గుర్తుందా? చెప్తేనేగా గుర్తుకొచ్చేది. మీకెందుకు గుర్తుంటుందిలే. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఈ రోజు మన పెళ్లి రోజు అండి. ఈ రోజుతో 25 ఏళ్ళయింది. అప్పుడే 25 ఏళ్ళయిందా మన పెళ్ళయి? 25 ఏళ్ళు వచ్చిన కొడుకుని ముందు పెట్టుకొని కొత్త పెళ్లి కొడుకులా భలే మాట్లాడుతున్నారే. అవును, నేను కొత్త పెళ్లి కొడుకునే. ఈ రోజు నా పెళ్లి రోజు కదా. ఏవండి, మీకు విషయం చెప్పాలండి. చెప్పు. మన పూజారి గారు పక్కుల్లో మంచి సంబంధం ఉందని ఫోటో కూడా పంపించారండి. నేను చూడలేదు, ముందు మీకే చూపిద్దామని. చూసుకోవాల్సింది వాడు, చేసుకోవాల్సింది కూడా వాడే. ముందు వాడికి చూపించు. మీతో ఏం చెప్పినా ఇలాగే తప్పించుకుంటారే, ఏది పట్టించుకోరు. 25 ఏళ్లుగా నిన్ను పట్టించుకోవడమే సరిపోయింది. నాన్న గణేష్, మన ఊరు పంతులు గారు లేరు? నీకు మంచి సంబంధం తీసుకొచ్చారు, ఫోటో కూడా పంపించారు. మేం కూడా చూడలేదు, నువ్వు చూసి చెప్తే మేము ఆనందిస్తాం. హలో, చెప్పరా. అమ్మా ఇది లోపల పెట్టు, నేను మళ్ళీ వచ్చి చూస్తాం. వస్తున్నారా? అరే అరే ఏం జరిగిందిరా? సరే టెన్షన్ పడకరా, ఏం కాదు, చూస్తున్నారుగా.
మీరు పెద్దగా కంగారేం పడకండి. యువర్ ఫాదర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. ఇంకా ప్రాబ్లం లేదా మ్యామ్? ఓకే అండి, నో ప్రాబ్లం. అమ్మాయి నువ్వు టెన్షన్ పడకరా, ఏం కాలేదండి. ఒక్క నిమిషం సిస్టర్, చెప్పండి. అంకుల్ని జాయిన్ చేసింది ఎవరు? ఆ పింక్ డ్రెస్ అమ్మాయి. అవునా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. హే హలో. అబ్బా జస్ట్ మిస్. ఆదిత్య ఎక్కడా? హాస్పిటల్లో రా. అక్కడే ఉండి వస్తున్నా. సరేరా. హలో అండి, చెప్పండి. నిన్న మా నాన్నగారిని తీసుకొచ్చి ఒక ఆవిడ జాయిన్ చేశారు కదా, ఆవిడ అడ్రస్ కొంచెం ఇస్తారా? అడ్రస్ ఏం లేదండి, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం. హలో, అనన్య గారా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు గణేష్ అండి. అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు టైంకి తీసుకురాబట్టి ఆయన్ని కాపాడగలిగాం. ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళని. దాందే ఉందండి, నా వంతు సహాయం నేను చేశాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఆ రోజే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, అప్పటికే మీరు వెళ్ళిపోయారండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తర్వాత మాట్లాడొచ్చా? అవునా? ఓకే ఓకే. ఓకే. భార్గవి, మీ అన్నయ్య ప్రవర్తనలో మార్పును గమనించావా? ఏమో నాన్న, గమనించలేదు. నాకెందుకో కొంచెం తేడా కనిపిస్తోందమ్మా. ఎప్పుడు చూడు ఆ కళ్ళు నా కొడుకు మీదే. ఆ అమ్మాయి ఫోటో చూపించావా? మొన్నే చూపించానండి. అది సంగతి. ఏం ఫోటో నాన్న? ఆ, ఆ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పండి. నీకు చెప్పే టైం ఉందిలేమ్మా. సరే నాన్న. ఒక్క నిమిషం. హలో గణేష్. హాయ్ అనన్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉందామని కోరుకుంటున్నాను. అంటే అర్థం కాలేదు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనన్య. హలో హలో హలో. ఏంటి, పెళ్లి గురించి అడిగానని ఏమైనా తప్పుగా అర్థం చేసుకుందేమో. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనన్య, గణేష్. హలో హలో గణేష్, నేను సిరీన్ మాట్లాడుతున్నా. ఏమైంది? అనన్య నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? తను చిన్న ప్రాబ్లంలో ఉంది, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? తనకొక బావున్నాడు, వాడే పెద్ద ప్రాబ్లం. ఏ అనన్య, ఏంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా నీ ఫోన్ బిజీగా ఉంటుంది? ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? నువ్వెవరితో మాట్లాడితే వాడు చస్తాడు. నాతోనే నీ పెళ్లి. పిచ్చి పిచ్చి వేషాలైకు, అర్థమైందా? వాడి వల్లే తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అందుకే తను ఫోన్ ఎత్తట్లేదు. నువ్వేం బాధపడకు, తను నీకు తర్వాత కాల్ చేస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ ఉంటాడు? ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను.
అనిల్ ఎక్కడా? ఆ పాకలా సార్. రే వాడిని పంపి. మ్మ్. అన్నా ఏంట్రా మన ఏరియాలోకి ఎవడో కొత్తగా వచ్చాడన్నా. ఎవడ్రా? ఎవడ్రా నువ్వు? ఇక్కడ అనిల్ అంటే ఎవడరా? అన్నని ఎదురుగా పెట్టుకొని ఎవడని అడుగుతావేంట్రా నువ్వు? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? మనకి పర్సనల్స్ అంటూ ఏముండవు, అంతా ఓపెనే. విషయం ఏంటో చెప్పు. అనన్య నీ మరదలే కదా? మరదలే కాదు, నా పెళ్ళం కూడా. ఏదైనా కావచ్చు, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అల్లరి చేయడం కరెక్ట్ కాదు. అల్లరి చేస్తాను, ఆడుకుంటాను. నా మరదలు నా ఇష్టం. అడగడానికి నువ్వెవడు బే? నీ మరదలు కాబట్టే నోట్తో చెప్పాను, అదే నా మరదలైతే. రేయ్, వీడెవడో చేతలతో చెప్తాడంట. వీడి సంగతి ఏంటో చూడండి రా. మర్యాదగా చెప్దామని వచ్చా, నువ్వే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అనన్య వాళ్ళ బావని ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నిన్నిప్పుడే ఇక్కడే పాతి పెట్టేస్తున్నా. ఇప్పుడు కాదన్నా, తర్వాత చూసుకుందాం. హే అనన్య, నీకో విషయం తెలుసా? ఇప్పుడే గణేష్ వెళ్ళి మీ బావని చిత్త కొట్టాడంటే. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, మీ బావ గురించి మొత్తం చెప్పేశా. ఇప్పటికీ మీ బావని ఎదిరించే కరెక్ట్ మగాడు దొరికాడే. ఆగవే. ఏయ్ ఏ అనన్య, రావే బయటికి. ఎవరినో పంపించి నన్నే బెదిరిస్తావా? రావే బయటికి, రావే. తలుపుతాయి. ఏయ్, ఎంతసేపు దాక్కుంటావే? ఏయ్, రేపు తెల్లారేసరికల్లా నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఎవడొస్తాడో చూస్తాను. నీ బాబు వచ్చిన వదిలే ప్రసక్తే లేదే. నువ్వెంతసేపు దాక్కున్నా బయటికి రావాల్సిందే. మళ్ళీ వస్తానే, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇప్పుడు ఏం చేద్దామే? ఫోన్ ఇది ఎందుకు? హలో హలో గణేష్, ఎక్కడున్నావు? ఏమైందనన్య? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా? అవును. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నువ్వు రెడీయా? ఓకే ఓకే, మనం పెద్దోళ్ళతో మాట్లాడి గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడే, ఈ క్షణమే. ఇప్పుడా? నీకోసం వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చే. సరే వస్తున్నా. ఏమైంది ఇంత సడన్గా? అన్నయ్య ఎక్కడికి? నీకో సర్ప్రైజ్. సరే సరే, అర్జెంట్గా వెళ్ళాలి, నేను మళ్ళీ వచ్చి చెప్తా. అన్నయ్య రే రే ఆ పాపు. అరే మావా, బతికే ఉన్నాడు రా. ఏం చేద్దాం? ఇవన్నీ చాలా రిస్కీ పనులు రా. ఏదైనా తేడా వస్తే స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన టైం బ్యాడ్ అయితే మనమే చంపేసామంటారు. వచ్చారా? సరే సరే, త్వరగా బండి తీరా, పోదాం. ఐఎమ్ సారీ గణేష్, నా అజాగ్రత్త వల్ల నీ ప్రాణాలు పోయాయి.
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జై, నువ్వు బాధపడకు. నా చావుకి నువ్వు ఒక్కడివే కారణం కాదు. ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళాక చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎవరో వచ్చి గొంతు నిలిమి చంపేశారు. కరెక్ట్ టైం దొరికారు నాకు కొడక. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నీ వల్ల నా పరువే పోయిందిరా. నిన్నెలా వదిలిపెడతాను రా? రోజు నా చేతుల్లో నువ్వు చావాల్సిందే. నా చెల్లిని నీ చెల్లిగా చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అనన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకో. ఈ విషయం అనన్యకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వు జై. అలాగే గణేష్. థ్యాంక్ యూ జై.